జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీ సిమెంట్స్ కు చెందిన 749 కోట్ల రూపాయల స్థిర చరాస్తులను అటాచ్ చేసింది ఈడీ. సుమారు 170 కోట్ల రూపాయల విలువైన షేర్లు, ఎఫ్డీలను ఈడీ తన ఖాతాలోకి బదిలీ చేసుకుంది. తాజా అటాచ్మెంట్లను ప్రాధికార సంస్థ కూడా సమర్థించింది. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీ సిమెంట్స్ కు చెందిన 749 కోట్ల రూపాయల స్థిర చరాస్తులను అటాచ్ చేసింది. సుమారు 170 కోట్ల రూపాయల విలువైన షేర్లు, ఎఫ్డీలను ఈడీ తన ఖాతాలోకి బదిలీ చేసుకుంది. తాజా అటాచ్మెంట్లను ప్రాధికార సంస్థ కూడా సమర్థించింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శర్మ అడుగుదాం. శర్మ, జగన్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత జూన్ లో దీనికి సంబంధించి 750 కోట్ల ఆస్తులకు సంబంధించి జప్తు చేసింది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి అడ్జుడికేటింగ్ అథారిటీ దగ్గర దీనికి సంబంధించి వాదనలు జరిగిన తర్వాత ఈ ఆస్తులన్నీ తమ ఆధీనంలో ఉండేటట్లుగా కోర్టుకు ఈడీ తెలిపింది. అడ్జుడికేటింగ్ అథారిటీ దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసింది. మొత్తం లిక్విడ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 170 కోట్లకు సంబంధించినటువంటి షేర్లు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఈడీ తమ అకౌంట్ లో జతపరిచింది. దానికి సంబంధించినటువంటి వివరాలను అడ్జుడికేటింగ్ అథారిటీ నిర్ధారించింది. అలాగే ఏవైతే చరాస్తులు, స్థిరాస్తులకు సంబంధించి ఉన్నాయో మిగతా 750 కోట్లలో 170 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే షేర్లకు సంబంధించి మిగతా వాటికి అన్నింటినీ కూడా తమ ఆధీనంలో ఉండేటట్టుగానే అడ్జుడికేటింగ్ అథారిటీకి ఈడీ చెప్పింది. గతంలో 750 కోట్లకు సంబంధించినటువంటి జగన్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో భారతీ సిమెంట్స్ కి సంబంధించి, అలాగే సాక్షి మీడియాకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈడీ గతంలోనే సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు ఉంచింది. ఆ అంశాలని ఇవాళ ఈ అడ్జుడికేటింగ్ అథారిటీ నిర్ధారించింది. రైట్ శర్మ.